రాము ఏది ఎన్నిసార్లు వచ్చాను మీ ఇంటి తిరిగేసరికి నాకు తెల్లారిపోతుంది. అవునా? ఎన్నిసార్లు వచ్చావు? పెళ్ళక్క కార్డు ఇద్దామని మ్యారేజ్. అవునా? నేను ఈ మధ్య కొంచెం పని మీద వేరే పని మీద బయటకు వెళ్ళిపోతున్నాను రాము, అందుకే ఇంట్లో ఉండట్లేదు. మా అత్తగారు పంపించారు మా ఆడపట్టుకు పెళ్లి. ఆహా, సదమ్మ గారికి కార్డు ఇచ్చేసి వచ్చి అమ్మ అంటే ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలియదు. ఆవిడ నమ్మదు మీరు వెళ్తాంటా లేదని. లేదు రాము, నేను బయటకు ఫోన్ వెళ్ళిపోతున్నా. కూడా కలవలేదు మాకు. అవును, నా సరే ఫోన్ కార్డు ఇదిగా అమ్మ పెళ్లికి వచ్చి. ఇదేంటి రాము కార్డు ఇలాగుంది? ఏం మా పేదవాళ్ళు అమ్మ మేమంత హై క్లాస్ కొట్టాను. కార్డులు బాటిల్ మీద బొమ్మలు అన్ని కొట్టాను. అయితే ఇలాగ పేపర్ మీద రాసి పెళ్లి చేసుకుంటాను అందుకే నీ పేరు రాసాము. పేరు మాత్రం రాసాము. పెళ్లికి వచ్చి మీద పెళ్లికి వచ్చి అండి అరేంజ్మెంట్ లేట్ వండుకొని తెచ్చుకుంటారు. మీ బాక్స్ మీరు పెట్టుకొని వచ్చి డబ్బులు మట్టి వేయడం మానకే. ఏటి రాము ఏటంటున్నావు రాము? డబ్బులు వేసేమంటున్నావు? మా బాక్స్ మరి మేము పేదవాళ్ళం కాదు అందరినీ అబ్బో ఇక్కడ ఫంక్షన్ హాల్ కాడికి వచ్చి అంటే అక్కడ కూర్చొని తినేసి డబ్బులు మాత్రం 10 సార్లు చెప్తున్నాం కదా, బాగుంది. అదే బాక్స్ మేమే తెచ్చుకొని తినేస్తే తినేసి మీకు డబ్బులు వేసేసి మానేకండి బ్యాగులు పట్టుకొని రాము. ఇలాంటి చూడలేదు రాము, ఇలాంటి మా అత్తగారు అన్ని తెలిసే మార్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో టాప్ భోజనాలు పెడితే బ్యాగులు వేసుకుని వచ్చి నెక్కేసి వెళ్ళిపోతాండ్రు. మనం డబ్బులు వేస్తారు, ఇప్పుడు డబ్బులు వేస్తారు కదా అన్నట్టు డబ్బులు తీసుకుంటారు కానీ భోజనాలు కూడా పెట్టకుండా ఎక్కడ పెట్టారు మా అమ్మాయి? డబ్బులు ఏటీఎం లో తీసుకొని పట్టుకుంటే వస్తాను. సరే.